పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని మంచిర్యాలకు చెందిన 31 ఏళ్ల గొల్లె ప్రవీణ్ కుమార్ నిరూపించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఒకటి కాదు ఏకంగా 3 గవర్నమెంట్ జాబులు కొట్టి నిరుద్యోగులకు ప్రవీణ్ కుమార్ ఆదర్శంగా నిలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ కేవలం 10 రోజుల వ్యవధిలోనే 3 గవర్నమెంట్ జాబులు సాధించాడు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా, సాంఘిక శాస్త్రంలో ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్గా అతనికి ఉద్యోగాలు లభించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎవరి వద్ద సలహాలు తీసుకోకుండానే అతను ఉద్యోగాలు సంపాదించడం విశేషం. నేను గత 5 ఏళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నా. నేను వీధి దీపాల కింద కూర్చుని పోటీ పరీక్షల కోసం సిద్ధం అయ్యేవాడినని అతను చెప్పుకొచ్చాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఎంకామ్, బీఈడి, ఎంఈడి డిగ్రీలను ప్రవీణ్ కుమార్ పూర్తి చేశాడు. మా తల్లిదండ్రులు రోజు పనికి వెళ్తారు. నానేమో కూలి పనికి వెళ్తే అమ్మేమో బీడీ కార్మికురాలుగా పనిచేస్తుంది. రోజు కూలికి పోతే గాని పూట గడవని పరిస్థితి. అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాచ్మెన్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాడినని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ప్రిపేర్ అయ్యానని అతను తెలిపాడు. ప్రస్తుతం 9,000 వేతనంతో ప్రవీణ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక గవర్నమెంట్ జాబ్ రావడంతో త్వరలో అతనికి 73,000 నుండి 83,000 వరకు జీతం రావచ్చని తెలుస్తుంది. ఇక ప్రవీణ్ కుమార్ గవర్నమెంట్ జాబ్ సాధించడంతో ఓయూఎంఆర్సీ డైరెక్టర్ పి రఘుపతి మరియు ఇతర స్టాఫ్ మెంబర్స్ అతనికి అభినందనలు తెలియజేశారు.